హాయ్ అండి, ఈరోజు స్పెషల్ వచ్చేసి శనగల పన్నీర్ గ్రేవీ అండి. దీనికోసం కావాల్సిన ఐటమ్స్ ఒక పెద్ద ఆనియన్, 3 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మొలకబుచ్చిన శనగలు, దీంట్లో వచ్చేసి 1 స్పూన్ తెల్ల శనగలు కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. సో ఇవి వాష్ చేసి ఒక నైట్ పెట్టేసి 3-4 డేస్ ఫ్రిడ్జ్లో ఇలానే గ్లాస్లో ఉంటే మొలకలు వచ్చినాయండి. ఇప్పుడు దీనికోసం కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక ఫుల్ గరిట ఆయిల్ వేసేసి ఒక 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కోసినవి వేసేసుకొని వీటి మొత్తాన్ని కూడా కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇవి మగ్గుతూ ఉండేలోపు శనగలు మొలకలు వచ్చినాయి కదా, దాన్ని మిక్సీ జార్లో ఒక 2 గుప్పులు వేసుకొని కచ్చపిచ్చగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు వచ్చేసి ఇది మిక్సీ అయిపోకుండా ఒకసారి మళ్ళీ దాన్ని మనం ఏదైతే ఉల్లిపాయ టమాటా ఉందో దాన్ని ఒకసారి కలుపుకొని మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలండి. కొంచెం ఒక 50%-60% మగ్గిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీన్ని వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పాయలు ఒక 4-5 దెబ్బలు వేసి మెత్తగా రకంగా పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అదే కుక్కర్లో ఏదైతే మిశ్రమాన్ని పేస్ట్ చేసిందో దాన్ని ఇందులో వేసేసి కలిపేసుకొని మిక్సీ పట్టిన శనగలది కూడా దాంట్లో వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఒక 2 గుప్పులు శనగలు వచ్చేసి దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని సో పన్నీరు హోమ్మేడ్ పన్నీర్ అండి. పన్నీర్ వేసేసి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సో దీన్ని అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఏదైతే మిక్సీ బట్టి ఉందో ఆ మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మొత్తం బాగా కలిపేసి ఆ వాటర్ ఇందులో పోసేసుకొని సో ఈ మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సో ఈ రకంగా కలిపిన తర్వాత దీన్ని వచ్చేసి పైన ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసి పైన కొంచెం ఇలాచి పౌడర్ ఉంటే పౌడర్, లేదంటే 2 దంచి వేయండి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని సో దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక హై విజిల్ లేదా ఒక సిమ్ విజిల్. చూసారు కదా, ఎమ్మె టేస్టీ గ్రేవీ. దీనిపైన మొత్తం ఒక కోరియాండర్ ఒక గుప్పుడు కోరియాండర్ సన్నగా కట్ చేసేసి దీంట్లో వేసేసుకోవాలండి. ఈ గ్రేవీ వచ్చేసి మనకి చపాతీకి కానీ, పూరికి కానీ, దోశకి కానీ, అన్నానికి కానీ చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై ఇంకో వీడియోలో కలుద్దాం.